ఏం టీ పెట్టుకుంటున్నారు చూడండి. కొన్ని గ్రీన్ టీల కంటే మన ఇంట్లోనే మనం చెట్లను పెంచుకొని మనం గ్రీన్ టీ తాగేది మంచిది. ఇదేం చెట్టు అంటే మీకు తెలిసే ఉంటుంది, జామ చెట్టు అండి. జామ చెట్ల నుంచి ఒక 5-6 ఆకులు కోసుకొని నేను ఇదొండి టెంట్ టబ్బులో పెంచుకున్నాను జామ చెట్టుని. ఎంత పెద్దదైపోయిందో చూడండి. నేను టీ కోసమే, షుగర్ వాళ్ళకి చాలా మంచిదంటే టీ కోసమే నేను ఇంట్లో జామ చెట్టు పెంచుతున్నాను. కాయల కంటే కూడా నాకు ఆకుల కోసం ఈ జామ చెట్టు పెంచుతున్నానండి ఇంట్లోనే. 5-6 ఆకులు తీసుకొని గ్రీన్ టీ పెడతామండి. ఒక పాత్రలో 2-3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఇవి బాగా ఒక గ్లాసు వరకు జామ ఆకేసి ఒక గ్లాసు వరకు ఎన్నికేటట్టు మనం చూసుకోవాలా. చూడండి, వేసుకుంటే బాగా ఇదంతా పోతుంది. బాగా ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి చిన్న గ్లాసుతో. ఇది బాగా ఉడకాల. ఒక గ్లాసు వచ్చే వరకు ఉడికిన తర్వాత దాంట్లో నాటు చక్కెర కానీ తేనె కానీ వేసుకొని తాగొచ్చండి. ఇట్లా బాగా ఉడకాలండి. చూడండి, ఒక గ్లాసు వరకు వచ్చేసింది. నేను 3 గ్లాసులు నీళ్ళు పోసిన దానికి. కలర్ చూడండి, గ్రీన్ టీ కలర్. మనం ఫ్రెష్ లీవ్స్తో గ్రీన్ టీ పెట్టుకుంటున్నాము. మనం ప్యాకెట్లు తెచ్చి అది పెట్టుకునేదానికంటే ఇట్లాంటి టీ బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇది ఫ్రెష్ గ్రీన్ టీ. చూడండి, కలర్ఫుల్గా ఉంది టీ. ఒక స్పూన్ తేనండి. తేనె, వావ్, గ్రీన్ టీ రెడీ. జామ ఆకు గ్రీన్ టీ చూడండి.